అందరికీ నమస్కారం. చట్టాల్లో రాసిన ప్రతి పదం ఎప్పుడూ క్రిస్టల్ క్లియర్గా ఉండదు కదా. మరి అలా అస్పష్టంగా ఉన్నప్పుడు మన న్యాయస్థానాలు వాటిని ఎలా అర్థం చేసుకుంటాయి? ఈరోజు మనం న్యాయమూర్తులు చట్టం యొక్క ఈ జీవభాషను ఎలా చదువుతారో తెలుసుకోబోతున్నాం. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. చట్టాలు చాలా జాగ్రత్తగా రాస్తారు. అయినా సరే, కొన్నిసార్లు వాటి అర్థం అస్పష్టంగా ఉంటుంది. ఇది న్యాయమూర్తులకొక పెద్ద పజిల్ లాంటిది. మరి ఆ చిక్కుముడిని వాళ్ళు ఎలా విప్పుతారు? ఈ సమస్య ఎక్కడ మొదలవుతుందో జస్టిస్ హోమ్స్ చెప్పిన ఈ మాటలు చాలా స్పష్టంగా వివరిస్తాయి. ఆయన ఏమన్నారంటే, ఒక పదం స్ఫటికం లాంటిది కాదు, దానికి ఒకటే అర్థం ఉండదు. అది జీవమున్న ఒక ఆలోచన లాంటిది. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి దాని రంగు, దాని అర్థం మారిపోతూ ఉంటుంది. నిజానికి ఇదే న్యాయమూర్తులు ఎదుర్కొనే అసలైన సవాలు. అసలు ఒకప్పుడు చాలా స్పష్టంగా ఉన్న చట్టం కాలం గడిచే కొద్దీ ఎందుకు అస్పష్టంగా మారుతుంది? దీనికి రకరకాల కారణాలుంటాయి. ఇంటర్నెట్ లాంటి కొత్త టెక్నాలజీలు రావడం, సమాజంలో మన విలువలు మారడం, లేదా చట్టం రాసేటప్పుడు ఊహించని పరిస్థితులు తలెత్తడం, ఇలాంటి ఎన్నో కారణాలున్నాయి. ఎందుకంటే చట్టాన్ని రూపొందించేవాళ్లు భవిష్యత్తులో ఏం జరుగుతుందో 100% ఊహించలేరు కదా. అయితే మరి న్యాయమూర్తులు ఈ పజిల్ని సాల్వ్ చేయడానికి ఒక స్పెషల్ టూల్ కిట్ వాడతారు. చట్టం యొక్క అసలు ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవడానికి ఈ టూల్ కిట్ వాళ్లకి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ టూల్ కిట్లో ముఖ్యంగా 2 రకాల టూల్సుంటాయి. మొదటివి అంతర్గత సహాయకాలు, అంటే చట్టం లోపలనే దొరికే ఆధారాలు. ఉదాహరణకు చట్టం యొక్క పీఠిక, హెడ్డింగ్స్ లాంటివి. ఇక రెండవవి బాహ్య సహాయకాలు, అంటే చట్టం బయట నుండి తీసుకునే ఆధారాలు. ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ బాహ్య సహాయకాల గురించి మాట్లాడుకుందాం. ఇవి చట్టంలో నేరుగా భాగం కాకపోయినా అసలా చట్టాన్ని చేసినప్పుడు శాసనసభ్యులు ఏమనుకున్నారో అర్థం చేసుకోవడానికి ఇవి చాలా అవసరం. పార్లమెంట్లో జరిగిన చర్చలుగాని, కమిటీ రిపోర్ట్స్గాని దీనికి కొన్ని మంచి ఉదాహరణలు. మన దేశంలో కోర్టులు ఎక్కువగా ఏమేం వాడతాయంటే పార్లమెంట్ చర్చల రికార్డులు, లా కమిషన్ రిపోర్ట్లు, కొన్నిసార్లు ఒక పదం యొక్క అర్థం కోసం డిక్షనరీలు, చివరికి వేరే దేశాల కోర్టుల తీర్పులను కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. ఈ లిస్ట్ ఇంకా చాలా పెద్దది. అయితే ఇక్కడే అసలైన ఒక పెద్ద ప్రశ్న మొదలవుతుంది. న్యాయమూర్తులు ఈ టూల్స్ని ఎలా వాడాలి అనే దానిపై కొన్ని ఖచ్చితమైన రూల్స్ పెట్టి వాటన్నిటినీ ఒకే చట్టంలో రాసేయాలా, లేక వాళ్ళ విచక్షణకే వదిలేయాలా? ఈ చర్చలో 2 వైపులా చాలా బలమైన వాదనలున్నాయి. ఒకవైపు ఏమంటారంటే, ఇలా రూల్స్ అన్నీ ఒకే చోట రాస్తే కోర్టులన్నిట్లో ఒకే రకమైన పద్ధతి ఉంటుంది, దానివల్ల జడ్జిమెంట్లు ఎలా వస్తాయో ఊహించడం తేలికవుతుంది అని. కానీ ఇంకోవైపు వాదనేంటంటే, అలా చేయడం వల్ల న్యాయమూర్తుల స్వేచ్ఛ పోతుంది, చట్టం కాలంతో పాటు మారకుండా ఆగిపోతుంది అని. ఈ పెద్ద చర్చకు ఒక ముగింపు పలకడానికి 2002లో భారత లా కమిషన్ని అడిగారు. వాళ్ళు తమ 183వ నివేదికలో ఈ విషయంపై ఒక కీలకమైన నిర్ణయం చెప్పారు. ఇంతకీ ఆ తీర్పేంటి చూద్దాం. మరి ఫైనల్ వర్డిక్ట్ ఏంటో తెలుసా? చాలా సింపుల్ అండ్ క్లియర్: క్రోడీకరించవద్దు. అవును, లా కమిషన్ ఈ రూల్స్ని ఒక చట్టంగా మార్చడానికి గట్టిగా వ్యతిరేకించింది. దీని వెనక కమిషన్ చెప్పిన కారణాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వాళ్ళేమన్నారంటే, ఇలా రూల్స్ రాస్తే అవి చాలా కఠినంగా, రిజిడ్గా మారిపోతాయి. ప్రతి కేసు ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి న్యాయమూర్తులకు న్యాయం చేయడానికి కొంత ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అంతేకాదు, మనం ఇప్పుడొక చట్టం రాస్తే మళ్లీ ఆ చట్టాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొన్ని రూల్స్ కావాల్సొస్తుంది. ఇది సమస్యను పరిష్కరించడం కాదు, ఇంకా పెద్దది చేస్తుంది. అవును, జస్టిస్ భగవతిగారు చెప్పినట్టు చట్టమనేది వేగంగా మారుతున్న సమాజంతో పాటు అడుగులు వెయ్యాలి. ఈ సౌలభ్యం, ఈ ఫ్లెక్సిబిలిటీ ఎందుకంత ముఖ్యమో అర్థం చేసుకోవడానికి ఇది మనల్ని దారితీస్తుంది. సరే, ఈ లీగల్ ఫ్లెక్సిబిలిటీ అంతా బాగానే ఉంది. కానీ నిజ జీవితంలో దీనివల్ల మనకు ఉపయోగమేంటి? అసలు దీని ప్రాముఖ్యతేమిటి? దీనికొక అద్భుతమైన ఉదాహరణ చూద్దాం. దీనికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ మన ఆర్టికల్ 21, అంటే జీవించే హక్కు. 1950లలో దీన్ని కేవలం బతికి ఉండటం, శారీరక స్వేచ్ఛగా మాత్రమే చూశారు. కాని న్యాయమూర్తులు కాలంతోపాటు దీని అర్థాన్ని విస్తరించారు. ఈరోజు జీవించే హక్కు అంటే గౌరవంగా జీవించడం, ఆరోగ్యంగా జీవించడం, ఇంకా మంచి పర్యావరణంలో జీవించే హక్కు అని అర్థం. చూశారా ఎంత మార్పు వచ్చిందో? ఇక్కడే ఉందసలు పాయింట్.
ఈ అద్భుతమైన మార్పు సాధ్యమైంది ఎందుకంటే న్యాయమూర్తులు చట్టాన్ని కేవలం ఒక మెషిన్లాగా కాకుండా సృజనాత్మకంగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు చట్టానికి జీవం పోస్తారు. మన సుప్రీంకోర్టు చెప్పిన ఒక మాట ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది. చట్టాలను గణితంలో సిద్ధాంతాల్లా కాకుండా వాటి వెనకున్న ఉద్దేశాన్ని, ఆత్మను అర్థం చేసుకోవాలని చెప్పింది. ఇది కేవలం నియమాలను పాటించడం కాదు, న్యాయాన్ని అందించడం. కాబట్టి చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. చట్టం విషయంలో ఏది ఎక్కువ ముఖ్యం? నిలకడగా ఒకేలా ఉండటమా, లేక సందర్భాన్ని బట్టి న్యాయం చేయడమా? ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎక్కడుంటుంది? ఆలోచించండి. ఈ అంశంపై నాతో పాటు చర్చించినందుకు ధన్యవాదాలు.